కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తమకు చెందిన 22 సెంట్ల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని భూ యజమాని కర్లచర్ల చంద్రిక అధికారులను వేడుకున్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 166/1 ఉన్న 22 సెంట్ల భూమిని ముమ్మిడి దొరబాబు ఆక్రమించేందుకు పేరుపై 30 సెంట్ల భూమి నమోదు చేయబడిందని తెలిపారు. అనంతరం జాతీయ రహదారి నిర్మాణంలో 8 సెంట్ల భూమి పోవడంతో ప్రస్తుతం 22 సెంట్లు మాత్రమే మిగిలిన్నాయన్నారు. ఈ భూమిని సరిహద్దు రైతు ముమ్మిడి దొరబాబు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా స్పందించిన కలెక్టర్ భూమికి సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారన్నారు. అయితే కలెక్టర్ ఆదేశాలను కూడా అధికారులు అమలు చేయడం లేదని, తమ కుటుంబానికి న్యాయం జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కర్లచర్ల చంద్రిక కన్నీటి పర్యంతమయ్యారు. మరి వాళ్ళు ఒక రోజు అర్ధరాత్రి కాడ గొట్టు తీసేసారండి, ఇంకో రోజేమో రాత్రి అర్ధరాత్రి కాడ దున్నేసారండి కాపుని పెట్టించి. మరి ఇవన్నీ చేసినప్పుడు స్ట్రాంగ్ గానే వేసుకోమని చెప్పారండి. మాకు డైరెక్ట్ ప్రత్యేక బృందాన్ని పెట్టారండి సర్వేని. ఆ సర్వే చేసిన తర్వాతే మాకు ఇలా చెప్పారండి కలెక్టర్ గారు, మీరు స్ట్రాంగ్ గానే వేసుకోండి అమ్మా అని చెప్పారు. మేము 50 వేలు పెట్టుకుని మొత్తం సిమెంట్ ఊస అన్నీ తెచ్చుకున్నామండి. ఆ రోజు కలెక్టర్ గారు స్టాంప్ వేసింది ఏది మాకు చూపించండి అని అడిగారండి. పోలీసులు అన్నారు మాకు పేపర్ చూపిస్తే మేము అడ్డుకోం కదమ్మా అని వాళ్ళు చెప్పారండి. మేము ఎంఆర్ఓ గారికి వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసుకున్నాం. వాళ్ళేమో వెనక్కి వచ్చేయండమ్మా కొంచెం గట్టి కింద మార్చుకున్నాం. నమస్తే అండి, మా ఊరు గొంచాల గ్రామం అండి. నా పేరు కాలచర్ల చంద్రిక. మాది తిమ్మాపురం రూరల్లో ఎకరం 37 సెంట్లన్నర భూమి ఉందండి మాకు. మా చిన్నాన్నగారిది మాది కలిపండి. అది మా నాన్నగారు మాకు కట్నపూర్వకంగా 20 సంవత్సరాల క్రితం మా అమ్మగారు నాకు రాసిచ్చారండి 30 సెంట్లు. అది రోడ్డుకి తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత మొత్తం ఎంత తీసుకున్నారు, ఎకరం 3 సెంట్లు తీసుకున్నారండి. ఎకరం 3 సెంట్లు తీసుకుని మాకు ఇటు 18 సెంట్లు ఇటు 18 సెంట్లు ఇచ్చారండి. నాకు 30 సెంట్లు అప్పటికే రాసేసారండి మా అమ్మగారు. 2006లో రాశారండి. ఇప్పటికి రాసి 20 సంవత్సరాలు అయిందండి నాకు. అందులో నాకు 8 సెంట్లు భూమి పోయిందండి. 8 సెంట్లు భూమి పోయి 22 సెంట్లు మిగిలిందండి. అది ఇప్పుడు ఈ వీళ్ళు మా వెనకాల భూములు కలిపి అమ్మన్నారండి 4 సంవత్సరాల క్రితం. కలిపి అమ్మంటే మేము మా నాన్నగారు ఇంకా అమ్మమని చెప్పేసి అనేసరికి వాళ్ళు ఇంకా అక్కడి నుంచి కక్ష పెట్టి మా మీద ఇది మాకున్నదని చెప్పి ఇప్పుడు మాకు పాస్బుక్లు వచ్చాక అంటున్నారండి. అంతకుముందు ఎప్పుడు అనలేదు మాకు ఇందులో కలిసిందనే వాళ్ళు. మాకు ఎప్పుడైతే పాస్బుక్లు వచ్చాయో అప్పటి నుంచి కూడా ఇందులో మాకు కలిసింది, ఇది మాది అని చెప్పేసి అన్నారండి. ఇప్పుడు ముమ్మిడి దొరబాబు అనే అతను 7 సెంట్లు మొత్తం 11 సెంట్లకు పెట్టారండి. ఇందులో మేము ఎక్కడ పోవాలో తెలియక మేము అన్ని చోట్ల తిరిగి మేము చాలా మమ్మల్ని ఎంత ఇసిపించారంటే, ఎంత బాధ పెట్టారంటే అంత బాధ పెట్టారండి వాళ్ళు. నేను టైలర్నండి, నేను టైలరింగ్ చేసుకున్నాను. 2 పిల్లల్ని పోషించుకోవాలి, నాకు వేరే ఆధారం ఏమీ లేదు. మా హస్బెండ్ లేరు, మా నాన్నగారండి. ఇంకా మా నాన్నగారికి వయసు కూడా చూస్తున్నారు కదా మీరుని, వ్యవసాయం చేసి ఇదిలో లేరు మా నాన్నగారు. ఇలా ఉండగా ఏదో చేసుకుంటున్నాం కదా, ఉన్నది కదా అనేసరికి అమ్మమన్నాడండి. వాళ్ళతో కలిపి నేను అమ్మను అనేసరికి ఇలా పెట్టాడండి అబ్బాయి. ముమ్మిడి దొరబాబు అండి. మా వెనకాల ఉన్నదంతా ఆయనదేనండి. 3 ఎకరాల పైనే ఉందండి ఆయనది. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. మా కుటుంబంలో కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఉండగానే ఒక రోజు అర్ధరాత్రిగా గొట్టులు తీస్తారండి. ఆయన పర్యవేక్షణలో ఉండగానేనండి మేము ఇలాగా ఇక్కడ మేము అప్పటికే చాలా సార్లు సర్వేకి వచ్చామండి. సర్వేకి వచ్చి ఇంకా వేసారిపోయి అప్పుడు కలెక్టర్ గారి దగ్గర న్యాయం జరుగుద్దని వెళ్ళామండి. వెళ్తే ఆయన వేరే సర్వేలు పెట్టించారండి. పెద్దపూడి మండలం నుంచి వచ్చారండి సర్వేలు. వాళ్ళు సర్వే చేసి మొత్తం మా రిపోర్ట్ అది ఇచ్చి అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి మేము మళ్ళీ వెళ్ళేసరికి అమ్మ మీరు గట్లు అప్పుడు ఇంకా మాకు రిపోర్ట్ రాకముందే నేను వెళ్ళానండి గట్లు తీస్తారని చెప్పి బాధపడతా. ఒక రోజు ఈవినింగ్ వెళ్ళేసరికి కలెక్టర్ గారి దగ్గరికి ఆయన అన్నారు, అమ్మ గట్లు తీసారంటున్నారు అని చెప్పేసి వెంటనే బైండోర్ చేయమని చెప్పి సీసీకి చెప్పారండి పక్కన, బైండోర్ చేయండి అతన్ని అని చెప్పి. కానీ మరి పోలీసులు ఏమీ స్పందించలేదు. మరి వాళ్ళని మమ్మల్ని కూడా నైట్ 11 గంటల దాకా ఉంచి పంపించేశారండి. మాతో పాటుగా వాళ్ళని కూడా ఉండిచ్చారు. మరి ఆ తర్వాత ఇంటికి వస్తామండి. మాకు ఇంకా అవుతుందేమో, ఇది కలెక్టర్ గారు చేతుల్లో ఉంది కదా అనుకున్నాం. మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇలాగా మళ్ళీ దున్నేశారండి. ట్రాక్టర్ తీసుకొచ్చి మళ్ళీ మా ఊరు ట్రాక్టర్ అయితే తెలిసిపోద్దని చెప్పి ఎక్కడి నుంచో ట్రాక్టర్ తెప్పించి ఆ ట్రాక్టర్తో దున్నించేశారండి ఒక రోజు. హరీంద్ర ప్రసాద్ గారండి, ఇప్పుడున్న కలెక్టర్ గారి దగ్గర. వెళ్తే ఆయన మాకు అన్నీ చూసి ఇక్కడ సర్వే చేయించి ఆ రిపోర్ట్ వచ్చాక మీ అమ్మ గట్లు తీసేయడం అంటే అది చాలా తప్పు అని చెప్పి బైండో చేయమని చెప్పారండి. సీసీకి చెప్పారు. చెప్పిన తర్వాత ఓ రోజు మళ్ళీ దున్నేశారండి.
దున్నేస్తే మళ్ళీ వెళ్ళి కలెక్టర్ గారు ఇలా దున్నేశారని స్పందనకి వెళ్ళి చెప్పానండి నేను. చెప్తే నన్ను చూసిన వెంటనే ఆయన అన్నారు, అదేటమ్మా మీకు గట్లు వేసుకోమని అప్పుడే చెప్పాను కదా అన్నారు. సార్ మరి మళ్ళీ దున్నేశారు సార్, నేను ఏం చేయనండి, నేను ఒంటరి మహిళని, మా నాన్నగారికి వయసు అయిపోయింది, మరి నేను ఎక్కడికి పరిగెట్టనండి అంటే వెంటనే సీసీని పిలిపించి వీళ్ళకి గట్లు వేసుకోవడానికి అన్ని చేసుకో అమ్మ నువ్వు స్ట్రాంగ్గా వేసుకోగలవా అని అడిగారండి నన్ను. సార్ నేను ప్రొడక్షన్ ఎత్తే స్ట్రాంగ్గా వేసుకుంటాను సార్, నాకు ప్రొడక్షన్ కావాలి, నాకు ఎవరో లేరు ఇలాగని చెప్పాను. కలెక్టర్ గారు అలాగేనమ్మా నీకు ప్రొడక్షన్ ఇప్పిస్తాను అన్నారు. ఆయన చెప్తున్నారు, ఆయన కిందోళ్ళు ఎవ్వరూ అమలుపరచట్లేదు. ఎన్నో సార్లు పోలీసులు ఇది రెవెన్యూది కదా, మేము తీసుకోమని చెప్పారండి వాళ్ళు. సెక్యూరిటీ పోలీసు వాళ్ళు ఇస్తారు కదా, అడగలేదు మీరు? కలెక్టర్ గారే పంపించారు కదండి. ఇప్పుడు వచ్చినప్పుడు కలెక్టర్ గారు పంపించారండి, వచ్చారండి పోలీసులు వచ్చారు. కానీ వీళ్ళు వచ్చి ఆపేసరికి స్టాంప్ వేసి ఇచ్చింది చూపించమని వీళ్ళు అంటున్నారు. స్టాంప్ వేసి ఇచ్చింది కలెక్టర్ గారు స్టాంప్ గుద్ది ఇచ్చారా మీకు అని అడిగారండి వీళ్ళు. స్టాంప్ గుద్ది ఇవ్వడానికి మాకు తెలియదు. వెంటనే ఫోన్ చేసామండి వీళ్ళకి, సీసీ గారికి అది ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు అదేంటి స్టాంప్ వేసి ఇవ్వరు, కలెక్టర్ గారి మాటే అక్కడ అని చెప్పారండి. స్టాంప్ వేసి ఇచ్చారు లేదని మూడు దొరబాబు గారండి స్టాంప్ వేసి ఇచ్చారు. న్యాయం కావాలి చెప్పండి. మాకు న్యాయం, నాకు ఇద్దరు ఆడపిల్లతో నాకు ఇది తప్ప వేరే ఆధారం లేదండి. మాకు ఎకరాలు ఏం భూమి లేదు, ఇది తప్ప నాకు వేరే ఆధారం లేదండి. అంత దౌర్జన్యం అర్ధరేత్రిగాడ అంత గొట్లు తీసేసి దౌర్జన్యం చేశాడు కదా. ఇప్పుడు మరి నిన్న చెప్పినవన్నీ అసత్యాలండి, అందులో ఒక సత్యం కూడా లేదు. అది కూడా అసత్యమే అండి. ఇప్పుడు గవర్నమెంట్ మాకు భూమి ఉన్నదని చెప్పి పాస్బుక్ ఇస్తే మాకు ఇస్తారు కానండి, గవర్నమెంట్ ద్వారా వస్తే ఇస్తారు కానీ అలా వచ్చేసి ఇలా ఉంటే ఇప్పుడు విఆర్ఓ గారు మాకు ఇప్పించచ్చు కదండి. నేను ఆడపిల్లలతో ఉన్నాను, ఇంకో 2 ఎకరాలు, మరి నేను కుట్టుకుని పోషించే పిల్లల చదువులకి ఎంత అవుతుందో మీకు తెలుసు. ఈ రోజుల్లో ఏదో మేము అలాగా గుట్టు చప్పుడు కాకుండా బ్రతుకుతున్నాం కదా, మరి అలా చెయ్యొచ్చు కదండి, అలా సంపాదించుకోవాలంటేనే. వేరే డాక్యుమెంట్ లేక చదువుకోనండి. 42 సంవత్సరాలు అయిందండి ఈ భూమి కొనుక్కుని మేము. 42 సంవత్సరాలు అప్పటి నుంచి నేను పండించుకుంటున్నామండి. ఇక్కడ నాకున్నది కాంతో కొంత 3 అమ్మాయిలకి ఇచ్చుకున్నానండి. భూమి ఉందని కొలిపించడం, ఏడిపించడం, మీద నుంచి పోయేలాగా ఉన్నారండి. ఇంటి పక్కిళ్ళే అంత సీడ్గా ఉంటున్నారండి వాళ్ళు. మూడు దొరబాబు అండి, 3 దొరబాబు. మా చిన్నాన్నగారు మనవడు, మళ్ళీ మాకు కావాల్సినడే. చాలా దారుణంగా ఏడిపిస్తున్నారండి. ఎన్ని రకాలుగా ఏడిపిస్తున్నారో ఏం చేయాలన్నది కూడా నాకు టెన్షన్ వచ్చేసిందండి, నాకు నీరసం వచ్చేసింది. అమ్మాయి ఏమో ఏదో టైలరింగ్ చేసేది, ఆ టైలరింగ్ కూడా చేయలేకపోతుందండి. అమ్మాయి బెంగటేసుకుందండి. చాలా దారుణంగా ఏడిపిస్తున్నారు, చాలా దారుణంగా ఇచ్చుతున్నారండి. బాబు మీరే కాపాడాలి మమ్మల్ని, మా అమ్మాయిని మమ్మల్ని మీరే కాపాడాలి. దానికి 2 అమ్మాయిలండి బాబు, ఏ ఆధారం లేదండి. ఏం చేస్తారో మీరే చేయాలండి బాబు. చాలా హింసించేస్తున్నారండి మమ్మల్ని మొత్తానికి. ఇన్నేళ్ళు అయిందండి మేము కొనుక్కుని, 42 ఏళ్ళు అయిందండి ఈ భూమిలోని. అమ్మాయికి రాసి 20 ఏళ్ళు అయిందండి, 20 సంవత్సరాలు అయిందండి అమ్మాయికి రాసి. నమస్తే అండి మీడియాకి. మా కార్లచర్ల చంద్రిక అన్న వ్యక్తి మా వదిన గారండి. నేను తనకి మరిదిని అవుతానండి. తిమ్మాపురం గ్రామంలో 166/1 సర్వే నెంబర్లో ఎకరం 37.5 సెంట్లు భూమి కలదండి. అందులోనండి ఎకరం 3 సెంట్లు భూమి NH 216కి రోడ్డు తీసుకున్నారండి. ఇంకా మాకు 34.5కి ఒక పక్క 18, ఒక పక్క 18 గాను ఇచ్చారండి. ఈ 18 సెంట్లలో కాచర్ల చంద్రికాదేవి భూమికి వెనకాల రైతులు ఒక రోజు నైట్ కబ్జా చేసండి, గొట్లు తొలగించండి, దున్నేశారండి. ఈ విషయం కలెక్టర్ గారి పరిధిలో తెలియపరిచామండి. కలెక్టర్ గారు వెంటనే స్పందించి వాళ్ళని బైండ్ అవుట్ చేయమని స్టేషన్లో పెట్టమని చెప్పేసి అన్నారండి. మేము ఆ గొట్లు కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలోనే పోలీసుల ప్రొడక్షన్తో మేము గొట్లు వేసుకున్నామండి. మేము ఎకరం 3 సెంట్లు పోగా ఒక పక్క 18, ఒక పక్క ఉండగానండి ఈ 18 సెంట్లలోనే ఈ భూమిలో 11 సెంట్లు వాళ్ళు తీసుకుంటారని ప్రయత్నాలు చేస్తున్నారండి. భూమి కూడా ఎవరికి సేల్ పెట్టకుండానే అది ఇప్పుడు పేపర్లకి వాటికి తెలియపరుస్తున్నారండి, తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారండి. మాకు పర్ఫెక్ట్గా 2006 నుంచి కూడా ఈ అమ్మాయికి రికార్డు ఉందండి. 8 సెంట్లు భూమి గవర్నమెంట్కి రోడ్డుకి ఇచ్చిందండి. ఆ రిపోర్ట్లు కూడా ఉన్నాయండి. కలెక్టర్ గారు స్పెషల్గా సర్వేని పెట్టి స్పందించిన రిపోర్ట్లు కూడా ఉన్నాయండి. అదండి విషయం.